కాంగ్రెస్ పార్టీ క్రమంగా సంక్షోభంలో కూరుకుపోతోంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ నుంచి క్రమంగా యువ నాయకులు తప్పుకుంటున్నారు. తమకు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు లేదని నిర్ధారించుకున్న తర్వాత వారు పార్టీని విడుతున్నారు. ఇక కాంగ్రెస్కు అసలు పరీక్ష ముందుంది. ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్రంలోని బీజేపీని ఎలాగైనా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని ఇండియా అలయన్స్ కూటమిగా ఏర్పడ్డాయి. ఇక అసలు పరీక్ష విషయానికి వస్తే సీట్ల పంపకం వద్ద చిక్కుముడులు మొదలవుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు విడిన నాయకుల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గాంధీ, నెహ్రూల నుంచి మొదలైన పార్టీ ప్రస్తుతం రాహుల్ గాంధీ చేతికొచ్చేసరికి పార్టీలోని యువ నాయకత్వం ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. పార్టీలో ఉంటే ఇక భవిష్యత్తు ఉండదని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలం పాటు అనుబంధం ఉన్న దక్షిణ ముంబైకి చెందిన మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా 2 పోర్టు పోలియోలు నిర్వహించారు. ఆయన తండ్రి మురళీ దేవరా కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రిగా ఎదిగారు. మొత్తానికి 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని ఆయన శివసేనలో చేరిపోయారు. రాహుల్ గాంధీ యువ టీంలో సభ్యులుగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, ఆర్పీఎన్ సింగ్, మిలింద్ దేవరా లాంటి వారు పార్టీ నుంచి నిష్క్రమించారు. యువ నాయకుల తల్లిదండ్రులంతా సూపర్ రిచ్, గోల్డెన్ స్పూన్తో పుట్టినవారు. రాహుల్ గాంధీ లాగానే వీరు కూడా తల్లిదండ్రుల నుంచి రాజకీయాలు వారసత్వంగా పుణికి పుచ్చుకున్నవారే. అయితే ఈ యువకుల్లో కేవలం ఒక్కరే సచిన్ పైలట్ మాత్రమే ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాలం గడుపుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది కేవలం కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పింది యువకులేనా అంటే తప్పులో కాలేసినట్లే. సీనియర్లు కపిల్ సిబల్, అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్లు కూడా పార్టీకి ఎప్పుడో రాజీనామా చేసి తమ దారి తాము చూసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందని వారు వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. వారంతా రాహుల్ గాంధీ గురించి చెప్పేదొకటే, ఆయనతో కలిసి పనిచేయలేం, దేనిపైనా ఆయనకు అవగాహన లేదు. ఇక అసలు విషయానికొస్తే ఎవరైనా చెబితే అస్సలు వినడు, ఎవరికి అందుబాటులో ఉండడని సీనియర్లు సైతం రాహుల్పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇక మిలింద్ దేవరా రాహుల్కు మంచి మిత్రుడు. అతన్ని కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక సిబల్ విషయానికొస్తే ఆయన సీనియర్ న్యాయవాది. రాహుల్ తల్లి సోనియా గాంధీ కేసులను ఆయన వాదిస్తున్నాడు. అయినా సిబల్ను కూడా రాహుల్ కలవడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యమైంది. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ఓటు షేరింగ్ ప్రతిపక్షాలకు నేరుగా అప్పగించడమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికొద్దాం. కాంగ్రెస్ పార్టీ ఓట్లను ఢిల్లీతో పాటు పంజాబ్లో కొల్లగొట్టింది. ఈ 2 చోట్ల కాంగ్రెస్ను గద్దెదించి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ సీఎం, ఆ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయంగా తన ప్రాబల్యం కోల్పోతున్నాడు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు కేజ్రీవాల్కు ఆక్సిజన్ అందించారు. బహిరంగంగా సీట్ల సర్దుబాటుపై చర్చలకు దిగారు. దీంతో ఇటు ఢిల్లీ, అటు పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కేజ్రీవాల్తో సీట్ల సర్దుబాటు అంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఆత్మహత్య సదృశమని వాపోతున్నారు. ఇదే రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ ఓటు షేరింగ్ను ఆ పార్టీ మింగేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ కేజ్రీవాల్తో భేటీ కాను అని బల్లగుద్ది మరీ చెప్పారు. మరి ఇంతలోనే రాహుల్ గాంధీ ఆ పార్టీతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఢిల్లీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆగ్రహంతో మీడియా మిత్రులతో మాట్లాడుతూ, చూడండి, రాహుల్ గాంధీ, ఖర్గే కేజ్రీవాల్తో కలిసి నవ్వుతూ టెలివిజన్లో కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ, పంజాబ్లో కాంగ్రెస్ దుకాణం బంద్ చేయాలనేది ఆయన